మామూలుడివి కాదురా. రే పాండు, 10 నిమిషాల క్రితం వరకు నిన్ను చంపేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో వదిలేద్దామని మనసులో పుట్టింది. వదిలేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను కదా. కానీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉందిరా, అది చెప్తే చాలు వదిలేస్తాను. సరే అడగండి, చెప్తాను చెప్తాను చెప్తాను. ఎవరది? నేను చంపిన విక్రమ్ భాయ్. చెప్పరా, వాడు నువ్వు చంపిన విక్రమ్ భాయ్ అయితే మరి వీడెవడు? చెప్పరా, చెప్పు. చెప్పరా, వాడు నువ్వు చంపిన విక్రమ్ భాయ్ అయితే మరి వీడెవడు? చెప్పరా, చెప్పు. రేయ్, నువ్వు నీ బాస్ విక్రమ్ భాయ్ మామూలు కాదురా. నువ్వు విక్రమ్ భాయ్ని కాల్చి చంపడం, అది 3G ఫోన్లో లైవ్ లో మాకు చూపించడం, శవాన్ని తీసుకెళ్లి లోయలో విసిరేయడం, ఏ నాటకాలు ఆడారా? 3G ఫోన్ ని ఇంత అద్భుతంగా యూజ్ చేసుకున్నది బహుశా మీరేనేమో. రేయ్, మీరిద్దరూ కలిసి ఆడిన 3G ఫోన్ డ్రామా తెలిసిపోయింది. విక్రమ్ భాయ్ చచ్చిపోయినట్టుగా అందర్నీ నమ్మించి వైజాగ్ లో స్టాలిన్ గా కొత్త అవతారం ఎత్తాడు. రమణ సాల్వా దగ్గర విక్రమ్ ని చంపడానికి సుపారీ తీసుకుని ఇక్కడికొచ్చి కోవర్ట్ గా మారి విక్రమ్ భాయ్ కి కుడి భుజాన్ని వెయ్యో. రేయ్, నాకంతా తెలిసిపోయింది. ఇప్పటికైనా ఒక్క నిజం చెప్పు చాలు, నిన్ను వదిలేస్తాను. విక్రమ్ భాయ్ అలియా